వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి 28థ్ డేకి స్వాగతం. ఈ ఎగ్జామ్ సీరీస్‌లో భాగంగా 27 డేస్ మనం ఆడి పూర్తి చేసుకున్నాం. అండ్ 27 డేస్‌కి సంబంధించిన వీడియో లింక్స్ కానీ, అండ్ ప్లేలిస్ట్ లింక్ కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటుగా కింద కామెంట్ సెక్షన్‌లో 1-500 బిట్స్‌కి సంబంధించిన ఒక ఫ్రీ పీడీఎఫ్‌ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అది ప్రింటర్ ఫ్రెండ్లీ. మీరు ఈజీగా వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈరోజు బిట్స్‌లోకెళ్దాం. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ 541 కుబేరుని కుమారుడు ఎవరు? ఆన్సర్ నలకూబరుడు. నెక్స్ట్ క్వెషన్ జనకుని అసలు కుమార్తె ఎవరు? ఆన్సర్ ఊర్మిళ. అండ్ మనకు ఊర్మిళాదేవి జనకుని అసలు కుమార్తె అన్నమాట. సో, ఊర్మిళాదేవి లక్ష్మణుని భార్య. తర్వాత కింద అంటే భూమిలో నుంచి దొరికిన కూతురు సీతమ్మ. సో, ఆమె రాముని భార్య. సో, అలా ఇద్దరు కూతుర్లకు ఇద్దరు అల్లుళ్ళు వచ్చారనమాట అలా. నెక్స్ట్ 543 నారద శాపం వలన మద్ది చెట్టుగా మారినది ఎవరు? నలకుబరుడు. ఇతని సోదరుడు మణిగ్రీవుడు. నెక్స్ట్ 544 మేనక హిమవంతుల కుమారుడు ఎవరు? ఆన్సర్ మైనాకుడు. నెక్స్ట్ అరణ్యవాసమునకు పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగా నదిని దాటించి నది ఎవరు? ఆన్సర్ గుహుడు. నెక్స్ట్ విశ్రవసు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు ఎవరు అంటే ఆన్సర్ విభీషణుడు. అంటే మనకు విశ్రవసు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు విభీషణుడు. ఓకే. నెక్స్ట్ కుంతీదేవికి కోరిన దేవత ద్వారా బిడ్డల్ని పొందగలిగే వరాన్ని ప్రసాదించినది ఎవరు అంటే ఆన్సర్ దూర్వాస మహర్షి. నెక్స్ట్ సాల్వరాజును ప్రేమించిన కాశీరాజు కూతురు అంటే ఆన్సర్ అంబ. సత్యవతి భర్త శంతనుడు, అంబిక భర్త విచిత్ర వీరుడు. సో, 550 క్వెషన్స్ అయిపోయాయి. అండ్ 551 మాద్రి భర్త ఎవరు? పాండురాజు. తర్వాత గాంధారి భర్త ధృతరాష్ట్రుడు. ధర్మరాజు సభా పర్వంలో చేసిన యాగం వచ్చి రాజసూయ యాగం. అశ్వత్థామ హతః కుంజరః అన్నది ఎవరు? ధర్మరాజు. బృహద్రథ్ వంశానికి చెందిన వారు ఎవరు? జరాసంధుడు. పాంచాల రాజధానిని నిర్మించిన వారు ఎవరు? కంపిల్యుడు. రామానుజుల వారు దర్శించిన ప్రముఖ దివ్య క్షేత్రాలు ఎన్ని? ఆన్సర్ 16. రామానుజుల వారు రచించిన గ్రంథాలు ఏవి? వేదాంత సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీ వైకుంఠ గద్య. సో, ఇవన్నీ ఆయన రచించిన గ్రంథాలన్నమాట. విశిష్టాద్వైతం ఏ విధంగా ప్రసిద్ధిగాంచింది? ఉభయ వేదాంతము. రామానుజుల వారు వారి విశిష్ట అద్వైతానికి సంస్కృతంలో ఉన్న ఆధార గ్రంథాలేవి? ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగమతి పురాణాలు, తమిళంలోని నాలాయిర దివ్య ప్రబంధం మొదలైనవి. సో, ఇంతటితో మనకు 28వ రోజు మనం పూర్తి చేసుకున్నాం. 560 బిట్స్ పూర్తయిపోయాయి. నా రిక్వెస్ట్ మీకు రెండే. నేను ప్రతి వీడియోలో నేను మీకు అడుగుతున్నాను. సో, ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ వీడియోస్‌కి మీ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించండి. అండ్ అది మీకు మీరే, మీపై మీరే ఒక పెట్టుబడిని పెట్టుకోండి ఆ సమయం అన్నది. సో, ఆ సమయంలో ఈరోజు ఇచ్చిన 20 బిట్స్‌ని పూర్తిగా నేర్చేసుకోండి. ఎలా నేర్చుకోవాలి అంటే ఇకపై మనం వాటిని మర్చిపోకుండా నేర్చుకోండి. ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తికి అది పెద్ద విషయం కాదు 20 బిట్స్ ఒక హాఫ్ అన్ అవర్‌లో నేర్చుకోవడం. ఈజీగా నేర్చేసుకుంటారు. సో, దాంతో పాటుగా కుదిరితే ప్రీవియస్ బిట్స్‌ని కూడా ప్రీవియస్ 27 బిట్స్‌ని, 27 రోజుల బిట్స్‌ని కూడా వాటిని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటిదాకా నేను చదవలేదు వాటిని ఇప్పటి నుంచి అంటే సో, దానికి సమయం మించిపోలేదు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది గనక ముందు నుంచే మనం దీన్ని స్టార్ట్ చేస్తే మనకంటూ ఒక
నిధి ఉంటుంది మన మైండ్‌లో. సో, ఇన్ని బిట్స్ నేను నేర్చుకున్నాను. నాకింక ఇబ్బంది లేదు అని. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగం ఒక వ్యక్తికి వస్తుందా? రాదా? అని ఒక వ్యక్తిని డిసైడ్ చేసేది సెకండ్ పేపర్ మాత్రమే. ఫస్ట్ పేపర్ గురించి నేను మాట్లాడట్లేదు. సెకండ్ పేపరే ఒక వ్యక్తిని డిసైడ్ చేస్తుంది. సో సెకండ్ పేపర్ డిసైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ పేపర్‌కు ఒక బ బ బౌండరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాయణం తీసుకోండి. రామాయణంకి ఒక బౌండరీ ఉంటుంది. మహాభారతం బౌండరీ ఉంటుంది. అంటే వాళ్ళు క్వెషన్స్ అడిగితే వాటిలోనే అడగాలి. అంతకు మించి అడగడానికి అవకాశం ఉండదు. కానీ మనకు ఈ జనరల్ అవేర్‌నెస్ పేపర్ 1 తీసుకుంటే దానికి బౌండరీ ఉండదు. సో, వాళ్ళు ఎలాగైనా సరే అడిగే అవకాశం ఉంటుంది. సో, మీకు మన పరిధిలో ఉన్నది మనము కాస్త కష్టపడ్డ దగ్గదంటే పేపర్ 2 మాత్రమే. పేపర్ 1 మనం ఓకే. ఫైన్. బట్ పేపర్ 2ని ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో, అందులో భాగంగా ఈ బిట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోని ఫస్ట్ రిక్వెస్ట్ అది. మీ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. అండ్ సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మాక్సిమం పీపుల్‌కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ తర్వాత ఎక్కువ మందికి చేరే విధంగా మీరు ప్రయత్నించండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.